చర్చలకు ముందుకు తీసుకెళ్లే అధ్యక్ష వాళ్ళు 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 ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతేనే ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతేనే పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో నుండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిస్తంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష. ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష, ఎవరు మాట వినడం లేదు. వాళ్ళేం ఎంఐఎంఆర్ లేకపోతే బీజేపీ ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష. వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది. మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుదలుచుకున్నాం. తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనీయము, మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము. ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష. ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు, చట్టమే మారొద్దు, చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి, మీ ఇష్ట ప్రకారం వద్దు అని 23 డిసెంబర్లో అధికారం కోల్పోయారు. 24 మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. 24 డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష. తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం. ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే, ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన FEO ప్రతినిధే. ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది. ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం, బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్పపెట్టకుండా ఒప్పందాలు లేకుండానే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం, ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. FEO ప్రతినిధులు నన్ను కలిసిండ్రు, నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు. ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం, మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని. ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష. నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు. ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష. కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లాడినని, లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అనే తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా? ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. డిమాండ్ చేసింది హరీష్ రావు గారే, వారు డిమాండ్ చేసిండు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసిండు, శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు. సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్డు విచారణ అయినా, నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేతుకమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది. కాబట్టి దయచేసి ఈ సభ, నాకు రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉన్నది, అక్కడ రాష్ట్రపతి గారి ప్రోగ్రాంకి వెళ్ళేది ఉన్నది అధ్యక్ష. ఈ సభను, ఈ బిల్లు
ఒక అద్భుతం. ఇందులో ఏమైనా చిన్న చిన్న సూచనలు ఉన్నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏమైనా కావాలంటే కూడా మనం కరెక్షన్ చేసుకుందాం. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్న, ప్రభుత్వానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు. ఒక మంచి చట్టం తెస్తే మాకే పేరు వస్తుంది. ఎందుకంటే ఈ భూమితో ముడిపడి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ భూమే సర్వం, ఈ భూమే తెలంగాణ సార్వభౌమాధికారాన్ని తెచ్చిపెట్టింది. ఈ భూమి కోసం అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే సాదా బైనామాలు కావచ్చు, రెవెన్యూ రికార్డు కావచ్చు, లేకపోతే పోడు భూముల పట్టాలు కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కావచ్చు, ఏదైనా భూమి రిలేటెడ్ ఇష్యూ. భూమి అంటే భూభారతి అని అంటే అది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇచ్చింది కానీ, పోడు భూముల పట్టాలు ఇచ్చింది కానీ, పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది కానీ, ప్రతి వాడికి భూ పంపకాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఈ రోజుకు 140 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. ఇంకా ప్రజలల్లో ప్రేమ అభిమానం ఉంది, ఇందిరమ్మ పేరు తలుచుకుంటున్నారు అని అంటే ఈ భూమి యొక్క హక్కులను పేదవాళ్ళ కోసం కాపాడడం వల్లనే. అట్లాంటి హక్కులను కాపాడడానికి భూభారతి 2024 చట్టాన్ని మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే సభలో ప్రవేశపెట్టారో సభ్యులందరూ వీలైనంత మేరకు చర్చించారు. కొన్ని రిటర్న్లు కూడా ఎవరికన్నా ఇచ్చినా కూడా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. అన్ని రకాలుగా ఒక మంచి చట్టం చేసుకుందాము. ఈ మంచి చట్టంలో అందరినీ ఇప్పటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ సాయంత్రం వరకు బీఆర్ఎస్ఓ లేదన్నా రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా తమరు అనుమతి ఇవ్వండి. ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీ గారికి వాళ్ళు ఏదైనా పంపించిన అందులో ఏదైనా విలువైన సూచన ఉంటే అధికారులకు కానీ నేను మంత్రి గారికి కానీ అడుగుతున్నా. ఈ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒకవేళ చట్టంలో మనం అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవిజన్ లేకపోయి ఉండొచ్చు.